అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు ఒక ఏకవిశంతి దేవి స్తుతిని శ్లోకాలు చదువుతానండి. ఇది చాలా శక్తివంతమైనది. అమ్మవారు ఏవి శక్తివంతమైనవి కావు, అన్నీ శక్తివంతమైనవే. మనం పఠించే విధానాన్ని బట్టి, మనం ఆచరించే భక్తిని బట్టి, మన శ్రద్ధాభక్తిని బట్టి అవి మనకు ఫలిస్తాయి. సరేనండి, అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను బాగా చదివానో లేదో కూడా చెప్పండి. ఎందుకంటే సరిగ్గా వయసు మతిమరుపు అన్నీ దీనివల్ల ఎక్కడైనా తప్పులు చదవచ్చు. నా తృప్తి కోసం పాడుకుంటున్నాను, నా తృప్తి కోసం చదువుకుంటున్నాను. నా వల్ల కొంతమంది విని రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటారు. చాలామందికి వచ్చు. ఎవరైనా నాలాటాలు అక్కడక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు విని నేర్చుకుంటారని నా ఆశ. ఓకేనమ్మా? ఓకే. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు తృష్టారూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః.
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। తాత్పర్యం అండి. సరిగా ఏంటో సర్వభూతముల యందును విష్ణుమాయ అను పేర నిలిచియుండు దేవికి అనేక సార్లు నమస్కారములు. అంతేకాక సర్వభూతముల యందును చేతన తెలివి స్వరూపమై, బుద్ధి స్వరూపమై, నిద్రా స్వరూపమై, క్షుధ ఆకలి స్వరూపమై, ఛాయ ప్రతిబింబ స్వరూపమై, శక్తి స్వరూపమై, తృష్ట దప్పిక స్వరూపమై, కాంతి ఓర్పు స్వరూపమై, జాతి స్వరూపమై, లజ్జ వినమ్రత స్వరూపమై, శాంతి స్వరూపమై, శ్రద్ధ ఆసక్తి స్వరూపమై, కాంతి అందము స్వరూపమై, లక్ష్మి సౌభాగ్య స్వరూపమై, వృత్తి స్వరూపమై, స్మృతి జ్ఞప్తి దయా స్వరూపమై, తృప్తి స్వరూపమై, మాతృస్వరూపమై, భ్రాంతి స్వరూపమై ఉండు దేవికి పలుమార్లు భక్తితో విశ్వాసంతో నమస్కారములు చేయుచున్నాను. శ్రీ మార్కండేయ పురాణ దేవి మహాత్యం శ్రీ దేవి సప్తశతిలో పంచమ అధ్యాయంలో దేవిని స్తుతించే 21 శ్లోకములు పైన చెప్పిన 21 శ్లోకములు నిత్యం పఠించినచో దేవి అనుగ్రహం కలుగునని పురాణ వచనం పెద్దలు చెప్పగా విన్నాను. ఇది నేను ఇవాళ చేస్తున్నాను, నేను రోజు చదువుతాను. అయితే ఈరోజు ఎందుకో ఇందులో పెట్టాలనిపించింది యూట్యూబ్లో. ఇది ఎలాంటి శక్తివంతమైనవండి ఇవన్నీ చాలా మంత్రోచ్చారణ చేసేటప్పుడు శక్తి బాగా ఉత్పన్నమవుతుందండి. మనం స్పష్టంగా పలకగలిగేటప్పుడు దానికి మంచి శక్తి వస్తుంది. ఆ దేవి కూడా ఆనందిస్తుంది, మనల్ని చల్లగా ఉండమని దీవిస్తుంది. ధన్యవాదములు. విన్నందుకు మీ అందరికీ నమస్సుమాంజలి. మీ విజయలక్ష్మి రామదాస్.